రైల్వే కోడూరు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు నరసింహప్రసాద్ గారు. నరసింహప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి నరసింహప్రసాద్ గారు, కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహార శైలి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందా? రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కష్టపడుతుంటే ఎమ్మెల్యేలు చెడ్డ పేరు తెస్తున్నారా? ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న తప్పులను సీఎం డిప్యూటీ సీఎం ఎందుకు కట్టడి చేయటం లేదు, చేయలేకపోతున్నారు అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు సార్? సార్ నమస్కారం. ముందు మీకు ప్యానెల్లో ఉండే పెద్దలకి మన ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏమీ దొరక్క మా వాళ్లే కొన్ని ఆయుధాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది సార్. ఓకే, ఇది చూస్తున్నాం మనం. గత మా తెలుగుదేశం పార్టీ చరిత్ర అందరికీ తెలిసిందే. సుదీర్ఘకాలంగా రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. మధ్యలో జూపూడి ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారు పెద్దలు. కాబట్టి ఈ పార్టీ గురించి మా అధినాయకుల గురించి కొత్తగా ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే 11 సీట్లు వచ్చి ప్రతిపక్షం కూడా రాలేక ఎలా ఇప్పుడు నెట్టుకు రావాలి అని చెప్పుకుంటున్న ఒక పార్టీకి ఇది ఒక ఆయుధంగా పనికొస్తుందని మాత్రమే నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు నేను కొంచెం లేటుగా జాయిన్ అయ్యాను, బట్ నేను దారిలో వింటా వచ్చాను సార్. పెద్దలు జూపూడి ప్రభాకర్ గారు మాట్లాడింది ఇంత సుదీర్ఘమైన అనాలిసిస్ గత 5 ఏళ్ళు చేసుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళ పార్టీతో పాటు రాష్ట్రం కూడా బాగుపడి ఉండేది అనేది నా ఉద్దేశం సార్, పర్సనల్ ఉద్దేశం. ఓకే, నిజంగా ఇలాంటి చర్చలు జరగాలి. కాకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే గత 5 ఏళ్ళు చేసుకోలేదు ఈ ఆత్మవిమర్శ. ఒక ఎమ్మెల్సీ ఒకరిని తీసుకెళ్లి చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఇంత సుదీర్ఘమైన అనాలిసిస్ అలాంటి పెద్దలు చేసుంటే ఇంకొక విధంగా ఉండేది. ఓకే, అదేవిధంగా మీరు కొన్ని ఉదాహరణలు చెప్పారు ఇప్పుడే ఒక సెకండ్ ముందు. అలాంటివన్నీ కూడా బాబాయ్ హత్య దగ్గర నుంచి కూడా అన్ని ఏం జరిగింది అని ఒక ట్రాన్స్పరెంట్ గా డిస్కస్ చేస్తుంటే చాలా బాగుండేది అనేది నా ఉద్దేశం. అట్ ది సేమ్ టైం మా పార్టీలో ఎక్కడెక్కడన్నా అక్కడెక్కడ జరిగితే వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే మెకానిజం మాకుంది. మా అధినాయకులు 4 గోళ్ల ముందు తిట్టినా పబ్లిక్ కి తెలిసేటట్టుగానే తిట్టుండారు కాబట్టి మీకు లీక్ అయింది అది. ఓకే, వాళ్ళు అన్నట్టు 4 గోళ్ల మధ్య జరిగితే ఏం తెలియదు కాబట్టి మేము చెప్పుకోలేకపోయాం ఆ రోజు అన్నారు. సరే, ఇప్పుడు నరసింహప్రసాద్ గారు వారేంటంటే మీడియా ముఖంగా తిట్టారా అన్నారు. మీడియా ముఖంగా కాదండి, పర్సనల్ గా తిట్టారని చెప్పేసి పత్రికల్లో కూడా వచ్చింది. అయితే జగన్ గారు కూడా తిట్టారని మీరు ఎందుకు అనుకోకూడదని అడుగుతా ఉన్నారు. ఆయన కూడా తిట్టారని అనుకోవచ్చు కదా. మరి మీరు ఆ రోజు రాసుకోవడంలో ఫెయిల్ అయ్యారన్నాను నేను. ఆ మాత్రం కూడా ఎందుకు బయటకు రాలేదు సార్? అది అదే కదా, ఇప్పుడు వచ్చినంత కూడా ఎందుకు రాలేదు బయటికి? అంటే స్ట్రాటజీ తెలియలా జరుగుతుంది కదా, ఇలాంటి డిస్కషన్ జరిగేది కదా అప్పుడు. అవును, ఇప్పుడు మాలో ఇప్పుడు నేను వాళ్ళని తిట్టాలా తిట్టకూడదు అనేది కాదు సార్. ప్రతి ఒక్కరు బాధ్యతగానే మెలగాలి సార్. ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ప్రజలకు రిప్రజెంటేటివ్స్. ఇంత కష్టకాలంలో గతంలో ఎంతో బాధలు అనుభవించిన ప్రజలు ఇంత మెజారిటీతో గెలిపించారు మిమ్మల్ని. ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతగా వ్యవహరించాల్సిందే. దాంట్లో 4 గోళ్ల మధ్య తిట్టే ఏంటి, 4 గోళ్ల మధ్య తిట్టుకున్న రహస్యంగా తిట్టే ఏంటి? వాళ్ళని సరిదిద్దుకోమని ఎవరన్నా పొరపాటు చేసుంటే సార్ నేను చెప్పేది. అంటే ఇప్పుడు చేశారని ఇంకోటి అంత దూరంగా వెళ్ళి చేసి నేను రంధ్రాన్వేషణ చేసే అంత నేను చేయలేదు. దయచేసి మిమ్మల్ని కూడా చెప్తున్నా. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి మీరు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా 2 విషయాలు చెప్పాలి మీరు. నరసింహప్రసాద్ గారు, ఎవరైతే ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు జూనియర్ ఎన్టీఆర్ గారు దూషించారనేటువంటి ఒక ఎపిసోడ్ నడుస్తా ఉందో ఆ విషయం మీద టీడీపీ నాయకులు మాట్లాడకపోవడం అనేది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా గతంలో అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానించారనేటువంటి దాని మీద ఏదైతే ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందో, సో మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరి హరికృష్ణ గారి భార్య జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని అవమానించిన దానికి చెడ్డ పేరు రాదా అని చెప్పేసి జూపూడి గారు అడిగారు. మీరేం చెప్తారు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఎవరు సమర్థించరు. అట్ ది సేమ్ టైం భువనేశ్వరమ్మ గారు జరిగినప్పుడు ఏం జరిగిందో కూడా మనం అందరం చూసాం. అదే విధంగా మా పార్టీ వాళ్ళనే కాదు, షర్మిలమ్మని కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు దూషించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి స్పందించకపోగా మేము కూడా బాధపడ్డాం. అన్నిటికీ మాట్లాడదాం. ఎక్కడైనా స్త్రీ గౌరవించబడాలి. అవును, అన్కండిషనల్ గా ఇది అందరూ ఒప్పుకుంటాం సార్. ఇక పార్టీ పరంగానా ఇంకో పరంగానా
వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. నాకైతే ఇప్పటి వరకు సమాచారం లేదు. మీ అందరూ అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అంటే అడిగితే మీరు ఇబ్బంది పడతారేమో అనుకుంటున్నాను నేను. సార్ 2 రోజుల క్రితం ఒక మంత్రి గారు సంబంధించిన వ్యవహారం ఒక టీడీపీ అధికార ప్రతినిధి గారు మీడియాలో మాట్లాడితే ఇప్పుడు అది ఇంకొక కొత్త ఎపిసోడ్ అవుతుంది. నిన్న మొన్నటి దాకా రోజుకు ఒక ఎపిసోడ్ వచ్చింది. మొన్న 2 రోజులు 3 రోజుల క్రితం చూస్తే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అటవీ అధికారుల మీద దాడి చేసిన ఆ ఎపిసోడ్ మరొక ముందే ఇంకొక ఎపిసోడ్ ఎవరో ఒక మంత్రి గారు తిరుపతిలో గెస్ట్ హౌసుల్లో మందు విందు చిందు అని చెప్పేసి ఒక టీడీపీ అధికార ప్రతినిధి ఒక చర్చా వేదికలో మాట్లాడింది. ఇప్పుడు అది ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఏంటి ఇది? ఒకటి మర్చిపోయేసరికి ఒకటి మర్చిపోయేసరికి ఒకటి. నరసింహప్రసాద్ గారు, ఇది వాస్తవంగా బాధాకరమే సార్. అంటే ఇలాంటి ఆరోపణలు రావడం వరుసపెట్టి ఒక సామాన్యమైన కార్యకర్తగా గత 5 సంవత్సరాల్లో అధికారం రావడానికి కోసం ప్రయత్నించిన ఒక కార్యకర్తగా ఏదైనా పార్టీకి డ్యామేజ్ జరిగే విషయాలు వస్తే మాకు బాధేస్తుంది సార్, ఖచ్చితంగా బాధేస్తుంది. కాకపోతే ఆ సుధాకర్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు. మేమంతా కూడా అప్పట్లో ఎన్నో డిబేట్లో పాల్గొన్నాం, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆయనకి ఏదన్నా సమాచారం ఉండుంటే నాకైతే తెలీదు, అది అధిష్టానం దగ్గర ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఖచ్చితంగా అదేదన్నా తప్పులుంటే బయటకు వస్తాయి. ఇప్పుడు మనం చూసాం కదా సార్, తప్పు అనేది ఎక్కడెక్కడ దాగదు సార్. నిజంగా ఉంటే నేను ఆరోపించినంత మాత్రాన అది నిజమైపోదు. అట్ ది సేమ్ టైం ఒకవేళ అది నిజమైనా అది దాచిపెట్టలేం. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే బాధ్యతగా ఉంటేనే సామాన్యమైన కార్యకర్తకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఈ రోజు పదవులు అనుభవించడానికో లేకపోతే హోదాలు అనుభవించడానికో కాదు అధికారంలోకి వచ్చింది, ఒక సంకల్పంతో వచ్చింది. ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో ప్రజలు పడిన బాధల్లో నుంచి వచ్చింది 164 మెజారిటీ. అవును, కాబట్టి అందరూ బాధ్యతగానే ఉండాలి. మనం అందరం దానికి ఎక్కడ కూడా అతిథులం కాదు. అంటే మేమందరం ఎవరైనా సరే వాళ్ళ పరిధిలో వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఒక పొత్తును పెట్టుకొని ఈ రాష్ట్రం బాగుపడాలని ముందుకెళ్తున్నారో దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలంటే క్రమశిక్షణతో ఉండాలని మాత్రం చెప్తాం సార్. ఇక పర్టికులర్ గా ఐటమ్ వైజ్ అయితే నేను కాదు సార్ దాన్ని నిర్ణయించాల్సింది. ఆల్రెడీ లోకి వచ్చాయి. దాని మీద పార్టీ అధినేతలు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు. ఆ సంబంధిత వ్యక్తులు వాటి గురించి ఎంక్వైరీ చేస్తారో లేకపోతే సరిదిద్దుతారో లేకపోతే అబద్ధాలు పబ్లిక్ చెప్తారో అనేది తెలుస్తుంది. 1 by 1 మాట్లాడుతుంటే మనతోటి రవిచంద్ర రెడ్డి గారు బీజేపీ నుంచి. రవిచంద్ర